ప్రైజ్ లార్డ్ దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఒక దారుణమైన వీడియో బయటకు వచ్చిందండి. మీరు ఈ వీడియో చూశారనుకుంటున్నాను స్టార్టింగ్లోనే. అయితే ఈ వీడియో ఎంత దారుణంగా ఉందో, ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటిదో ఒక్కసారి మీరు చూడాలి. ఎందుకు అనంటే ఈ వీడియో గురించి ప్రచారము ఏ విధంగా ఫేస్బుక్లో చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. సో దయచేసి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. చూసిన తర్వాత నేను దీని గురించి మాట్లాడతాను. చూశారు కదండి ఎంత దారుణమైన వీడియో ఉందో ఇది. అయితే ఈ వీడియో చూపెట్టడానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ రెడ్ డ్రెస్ కనిపిస్తున్న ఆమె, అలానే బ్లాక్ డ్రెస్ ఉన్న ఆమెకు టచ్ చేయకుండా ఒక సెక్షువల్ ఫీలింగ్ని ఎలా అనుభవించాలనో తాను మెస్మరైజింగ్ ద్వారా చేస్తుంది. అయితే దీనికి చాలామంది ఏ విధమైన ప్రచారం చేస్తున్నారంటే ఆమె మీద యేసుక్రీస్తు కృప అనుగ్రహం ఉందంట. క్రీస్తు ద్వారానే ఆమె ఇంకొక వ్యక్తికి సెక్షువల్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ కాకుండానే ఆ ఫీలింగ్స్ అనేది తీసుకురాగలుగుతుందంట. అది కేవలము క్రీస్తు ఇచ్చిన శక్తి ద్వారానే. ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కనుక పుష్పేందర్ కుల్శ్రేష్ఠ్ ఫ్యాన్స్. ఇతడు ఈ వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఒకసారి హిందీ అర్థమైతే మీరు చదవండి, లేకపోతే నేను నీకు ట్రాన్స్లేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఏం రాసి ఉందంటే, ఏ మహిళ జో ఇసాయి మిషనరీ హే, ఈ స్త్రీ అంట ఏదైతే ఈసాయి అంటే క్రిస్టియన్ మిషనరీ ఉందో ఉస్కా దావా హే కి ఉస్కే అందర్ యీశు మసీహ్ కా కృపా హే, అంటే ఆమెలో యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తి ఉందంట, లేకపోతే దేవుడు ఆమెను కృప చూపెడుతుందంట. ఈ విధంగా ఆయన ద్వారా ఈమె ఇలాంటి పనులు చేస్తుంది. ఇది కూడా కేవలము క్రైస్తవుల బండారము, మిషనరీ బండారం బయట తీయడానికి మాత్రమే ఈ వీడియో పెట్టాను అని ఆ వ్యక్తి ఆ పోస్ట్లో రాశాడు. అయితే నేను ఈ వీడియో ఎందుకు చూపెడుతున్నానంటే, ఇప్పటికే ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే సుమారు ఇప్పటి వరకు 2.5 మిలియన్ పీపుల్ అనేది చూశారు. ప్రతి ఫోన్లో అనేది ఈ వీడియో అనేది వస్తుంది క్రైస్తవులకు అగెయిన్స్ట్గా. సో దయచేసి మీ ఫోన్లో కూడా ఒకవేళ ఎవరైనా ఇలాంటి వీడియోస్ పంపిస్తే వాళ్ళకు సూటి అయిన సమాధానం ఇస్తారని నేను నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో ఒకవేళ మీకు వచ్చినా, మీకు పోస్ట్ చేసినా, లేకపోతే ఎవరైనా ఇలాంటి వీడియోస్ గురించి యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా దానికి ఖచ్చితమైన జవాబు మనమందరం ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఏ క్రైస్తవుడైతే ఇలాంటి పనుల గురించి ఆలోచించొద్దని యేసుక్రీస్తు నేర్పించాడో, ఒక స్త్రీని కూడా మోహపు చూపుతో చూడొద్దుమని క్రీస్తు నేర్పించిన ఈ మాట, ఇలాంటి దరిద్రులు క్రైస్తవులకు ఇలాంటివి ఏ క్రైస్తవుడు బోధించడు, నేర్పించడు, కనీసం దీని గురించి ఆలోచించమని కూడా చెప్పడు. ఇది మన బైబిల్ నేర్పించిన ఒక గొప్ప మాటలండి. ఎవరో వీడియో ఎక్కడి నుంచో ఏదో వీడియో తీసుకొని చూపెడుతున్నారు. ఆమెను చూస్తే దురాత్మ పట్టిన ఒక సైతాన్లాగా కనిపిస్తున్న ఆ స్త్రీ శరీరము ఎంత దారుణంగా శరీర కోరికలు వీళ్ళు తీర్చుకుంటున్నారు అనంటే దేవుని నామానికి అవమానపరిచేలాగా బ్రతుకుతున్న ఇలాంటి వాళ్ళ కొరకు మనమందరము ప్రార్థించాలి. లేకపోతే చాలామంది మన భారతదేశంలో కొందరు క్రీస్తు విరోధులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వీడియోస్ తీసుకొని వచ్చి జనాలలో స్ప్రెడ్ చేసి క్రైస్తవులకు చాలా చీప్గా చేసేలాగా వీళ్ళు ఒక ప్రొపగాండా స్టార్ట్ చేశారు. సో దయచేసి ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా మేలుకుంటారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.